ఏమనుకుంటున్నా అసలు ఈయనకి నా చెప్పు. అన్నం ఎందుకు తింటలేవురా? ఏమన్నా సతాయించి వస్తాడు. బబ్బు కావాలంటే ఇప్పుడు అన్నం తింటా ఎడికెళ్ళి వచ్చాడు. ఓ 10 రోజులు ఆవు తీసుకొస్తాం సన్నా. ఇప్పుడు ఏడికెళ్ళి వస్తాడు రా. ఈ టైమా దేనికి టైమా ఇది? నాకు ఓవర్ మాట తింటాడు చెప్పు. నీ మాట తప్పు ఉంది తింటాడా? అదే కాకు నేను అన్ని విధాలు ట్రై చేస్తున్నా. ఈ విషయంలో నా మాట కూడా ఇంటలేడు. పోయి మీ డాడీకి చెప్పు. డాడీ నాకు బబ్బు కానిదే, నాకు అని చూడబుద్ధి అవుతుంది అని చెప్పు. బ్యాగ్ లో బట్టలు పెట్టుకుంటుండు, నేను వెళ్ళిపోతా అంటుండు, సస్సా అంటుండు. ఈ పెద్ద బట్టలు నేర్పిస్తున్నా నీకు అన్ని. అప్పుడు ఎవరు మాకు తప్ప మేము తప్ప ఎవరితో ఉంటాడు? కాక నువ్వు అందరి విషయంలో ఇడుతున్నావు, ఏమేమో అవుతుంది. నువ్వు ఎవరి కోసం పోతా అంటున్నావు రా? నాకేం అర్థమైంది. కొంచెం భయం ఉందా? బట్టలు ఎట్లా తీసుకొని పెట్టుకుంటాను చూడు బ్యాగ్ లా. కొంచెం భయం ఉందా? భయం ఉందా? ఎట్లా తయారవుతుంది వేస్ట్. వెనకాల మరలి కూడా చూస్తలేడు. అగో భయం ఉందా కొంచెమైనా? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏమైందిరా? తలవాడుతా ఉండు. తిండి తినంటే అప్పటి నుంచి గంట నుంచి సతాయిస్తుంది కంగు. ఏమనుకుంటున్నా అసలు ఈయనకి నా చెప్పు. అన్నం ఎందుకు తింటలేవురా? సతాయించి వస్తాడు. బబ్బు కావాలంటే ఇప్పుడు అన్నం తింటా ఎడికెళ్ళి వచ్చాడు. అరే వస్తాడు రా. నువ్వు అన్నం తిని ఫస్ట్ హాస్టల్ పోతావా? పోతాడంట. చేయండి హాస్టల్లో పీడ పోతుంది. పంపిస్తుండు సతాయించి. అన్నం తింటా. అన్నం తిను. అన్నం తింటా. అరే ఇప్పుడు రాడు బబ్బు, ఫస్ట్ అన్నం తిను. పిచ్చి పట్టిందా? రణిపాటి ఉండా ఆశలేలే. మీ డాడీ వాడు తీసుకుపోయి ఇంత మంది తయారైనా మా కావిడు తీసుకోతే బబ్బు రామాయణమే. బబ్బు కావాలా బబ్బు దగ్గర పోతాను. నాకు తిన్నాను. ఏం చేస్తావురా? పోయి బబ్బు గారితో పోయి ఏం చేస్తావు? నోట్లో పెట్టు. మెక్కు యాక్టింగ్ చేస్తుండాడు. ఎందుకు తింటున్నావు నువ్వు అన్నము? అరే మీ డాడీకి పిలవాలా? అరే ఇంత అడ్వాన్స్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా అయ్యనే అప్పుడు సెట్ అవుతాడు. అరే ఇగో మామ, అరే నించో మంచిగా నించో. అకలో అన్నం పెట్టడానికి తింటాడు. బబ్బుగాడు హాస్టల్ పోయిండు కదా. ఓ 10 రోజులు ఆవు తీసుకొస్తాం సన్నా. ఇప్పుడు ఏడికైనా వస్తాడు రా. ఈ టైమా దేనికి టైమా ఇది? అరే పిచ్చి జమాత్ ఖరాబ్ అయిందా? అరవై నీకు కూడా ఉన్నాడంట ఇంట్లో. నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోతా అంటున్నా. పోతే నువ్వు వేస్తాం. అన్నం తినేసి వెళ్ళిపో. అరే బట్టలేదురా, ఏం టీషర్ట్ రా అంతుంది. అరే అమ్మాయిడు ఇక్కడ మనిషి రాయుడు. ఎందుకురా ఇప్పుడు బబ్బు లేడురా? చెప్తుంటే ఇన్నికే శాతం అయితే అనుకో. వీడు కావాల్సి చేస్తుండు. కావాల్సి చేస్తుండు. సప్పుడు దాకా అన్నం చెప్పు. బాబు ఎందుకు కావాలా? చదువుకోద్దా? నువ్వు చెప్పో కూడా ఆయనకి. ఆయన చెప్తే అయిపోతుంది. ఆ చిన్న పొరడు అడుగుతుంటే కూడా నీకు అర్థమైతలేదు. ఏంది తిట్టినా ఇంట్లో కూర్చున్నప్పుడు బర్దాష్ అయితే 2 నిమిషాలు చెప్తే అయిపోతాయి కదా. ఆ పోరాడు అన్నం కూడా తింటలేడు. నేను అన్ని విధాలు చెప్పినా ఇంటుండా చెప్పు. అరే ఇన్నకపోతే నీ దగ్గర ఉంటాడు లోపల ఎంత సంలాయించినా మీకు కనిపించదు. అది తెలుసా? కనిపించదంటే ఆడు ఇంత బాధపడుతున్నా దాని గురించి. ఆయన ఇంతనే అర్థం చేసుకుంటున్నా. పోనీ అని చెప్తానే ఉన్నా. అరే ఎవరు అర్థం చేసుకుంటా? చిన్న పోరాడు ఆడు బబ్బు లేకపోతే అన్నం కూడా తిన్నాను అంటుండు. అంతగానం లేదు. ఆ ఏడ మాట్లాడ కూర్చుంటు సినిమా పాలు అంటుండు అవ్వ అంటుండు. ఒక్కసారి చూసుకుంటే ఏమైంది అక్క అని పోయి హాస్టల్ కింద అయిపోతుంది అక్క. ఇన్ని పెద్ద లొల్లిలు అవుతున్నాయి. ఎవరు చెప్పేటోళ్ళు లేదా? ఎవరు చెప్పకపోతే ఇంటర్ బాధపడుతురు. ఇక్కడ అందరు చెప్తారు. ఒక ఛానల్ అందరు చెప్తే ఉంటే నువ్వు చెప్తే ఎవరు చెప్పకపోతే ఎవరు చెప్తుంటాడు చెప్పమని. మరి వాళ్ళు చెప్తానన్నా ఎవరని చెప్పేటోళ్ళు ఉన్నా తీసుకొస్తారు. ఏ తిండా తినో
రే పిచ్చి లెక్కలు చెయ్యక అర్థమవుతుందా సప్పుడాక తింటరా రే తమాగిడ ఖరాబ్ అయిందా రే పిచ్చి లెక్కలు చెయ్యక మరి మీ డాడీని తీసుకోవచ్చు ఇప్పుడు పోయి ఇప్పుడు తింటావా తినవా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు అట్లా ఏమనుకుంటున్నావు కొట్టి అంటే మరి చెప్తా ఒక అదేది నోర్దని చెప్పి తింటుంటా అయినా అని కొడితే నీకు ఏమొస్తాక అవునా అని కొడితే ఏమొస్తుంది చెప్పు మరి తింటే తింటలేడు అరే తిండి తింటాడక్క మర్యాద చింత పెట్టి చెప్పు తిను అవునా గంట నుంచి ఊసరా చేయండి అరే ఒకటే తిండున్నాయినా పోయి చెప్తే అయిపోతుంది కదా నేను చెప్పలే ఇగో ఏమైనా చెప్తా అంటే మీకు లోపల కనిపించవు గంగు ఏమైనా చెప్పలే నువ్వు కరెక్ట్ అక్క మాకు లోపల మాకు కనిపించింది నిజమే చెప్తున్నా ఆ నువ్వుకే కొట్టుడు ఎందుకు ఒకసారి పోయి అడుగు ఎన్నిసార్లు అన్న నువ్వు తీసుకొచ్చి ఇంట్లో బాధపడుతున్నారు అందరు బాధపడుతున్నారు అని చెప్పి అన్ని దిక్కులు ఆలోచించి మాట్లాడినా తెలుసా నేను ఆయనకు అర్థమైతలే ఆడ కామెంట్లలో తిడుతుండ్రు అన్ని దిక్కులు ఆలోచించి మాట్లాడినా నేను అక్కప్పుడు ఆయనకు ఉన్నది కోరాక ఇమ్రాన్కి ఓవర్ మాట తింటాడు చెప్పు నీ మాట తప్పు ఉంది అది తింటాడా అదే కాకు నేను అన్ని విధాలు ట్రై చేస్తున్నా ఈ విషయంలో నా మాట కూడా వింటలేడు ఆయన నీ మాట కూడా వినకపోతే మళ్ళీ ఈ విషయంలో అయితే నేను చాలా సీరియస్ నీ మాట కూడా వినను అంటుండు నేను చేయాలి చెప్పు నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఓడి ఏం చేస్తారు అక్క చెప్పు ఒక మాట ఆడ అన్నం తింటలేడు ఏం తింటలేడు అంటే మేము ఏం చేస్తాం చెప్పు నువ్వు పోయి అరే ఇగో తింటలేడు అని చెప్పు ఆయన చెప్పు నాకు తెలుసు నేను మాట్లాడలేదు ఫోన్ కరా భయ్యాకు కానా నై కరా జబ్ సే సతారా బాబు హోనా బాబు ఫోన్ చేయాలా వచ్చినాడే చంపుతాడు ముందే చెప్తున్నాను చేయాలా ఫోన్ గుట్ట లేపుతలేడు రాబాయ్ రే నడరా బయట తిందా బయట తినిపిస్తున్నాడు ఏంది బయట తినేది కాంగు అరే ఏమైతే రారా కొడుతున్నా ఇప్పుడు వచ్చి చెప్పు చెడగొట్టుడేముందాక ఇంట్లోనే తింటాడు బయట ఎందుకు తింటాడు అవ్వక తినకపోతే ఏమైంది చెప్పు ఇప్పుడు ఇక్కడ తినకపోతే ఏమైంది పోయి తినిపిస్తాను కదా నన్ను చెప్పంగా తింటాడా నేను గంట నుంచి బయట తింటలేడు అక్క నీకు అర్థం అవుతలేదు ఆ కాడి ఇక్కడ తింటలేడు అంటే బయట పోయి చూపిస్తా అయిపోతుంది కదా తిప్పి తినిపిస్తా ఇక ఏం చేస్తాం మాకు చెప్పు దానికి ఖరాబ్ చేసి ఉండవు నా చెప్పు తింటావా తిన్నావా బయట అక్క వినర్లే కండి రెండు తలిగి నాడు చెప్తే తింటుండా అరే కొట్టగాక కొట్టక మరి ఎన్నిసార్లు ఎంత ఓపిక ఎంత ఉంటది కాంగు ఓపిక ఎంత అంటే తెలుసా బాగా ఉన్నాడుగా అరే పాప మాడు ఎంత మంచిగా చూసుకుంటాడు ఇట్లా చేస్తారేమో అక్క మీరు అవునా అటు అలా తమ్ముడు సత్తాయిస్తాడు అటు అలా ఏ సత్తాయిస్తాడు ఇప్పుడు ఈడు ఏంది రా బయలు లొల్లి తింటావా లేదారా ఎందుకురా మొండిలెక్కలు చూడు తినను ఎందుకు తింటలేవురా ఇవన్నీ అరే వాడు వస్తాడు రాబాయ్ వాడు హాస్టల్ ఉన్నాడు దమాగిడ ఖరాబ్ అయింది ఇప్పుడు నైట్ లో తీసుకొని వస్తారు అవన్నీ నాడు బయట నాడు బయటికి నాడు ఎందుకురా బబ్బు ఊకే ఆడ హాస్టల్ ఉన్నాను తెలుసా నీకో ఇంతగా మరిపిస్తున్నాయి అందరినీ కావాల్సిన పడుతున్నాడు చెప్పురా ఎందుకు అనిపిస్తున్నావు ఇంతగానం అరే కొంచెమైనా భయం ఉందా నేను పిచ్చిదాన్ని అవుతున్నా అట్లనే ఇట్లనే సంపాదిస్తుండు సంతాయించి ఏం చేయాలరా భయ్ ఇప్పుడు ఏం చేయాలి ఇంత చిన్నప్పుడు ఎట్లా అయితే పెద్ద ఆయనకి ఏమైతాడు చెప్పి నువ్వే తయారు చేసిరు చెప్తే నేను చేసిన 10 మంది మధ్యలో ఉండు కాబట్టి అట్లా తయారైంది మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏదో మా వల్ల చెడిపోయిన అన్నట్టు చెప్తున్నావు నువ్వు పేర్లు పెట్టాను నేను పర్సనల్ ఏమని ఉంటాయి చెప్పాక మాట్లాడుకో అన్నిట్లో తిడుతున్నావు కొడుతున్నావు అన్ని చేస్తున్నావు మేమేం అంటలేము నాకేం మంచిగా చూసుకోవాలని ఉంటుంది ఏం గలీజ్ లెక్కలు చేయాలని ఉంటుంది 10 మంది మధ్యలో ఉంటే ఇట్లా అవుతాడు అప్పుడు ఎవరు మాకు తప్ప మేము తప్ప ఎవరితో ఉంటాడు కాక నువ్వు అందరి విషయంలో తిడుతున్నావు ఏమేమో అవుతుంది అకేమని ఉంటే చెప్పాక గమ్మునుంటాము ఎత్తుకోము ఇదిగో చెప్తున్నా తీసుకోకు నిన్ను అనలే ఇప్పుడు అరే ఇప్పుడు ఏమన్నా పేరు పెట్టంటే అను మాకే వస్తుంది కదా తప్పాక నీ తీసుకోవడు తప్ప అని ఆడిపించుడు తప్ప తీసుకో ఆడిపి పిచ్చి పిచ్చి మాటలు అరే నేర్పించిరా పిచ్చి మాటలు నేర్పించిరా ఇగో చిన్న పిల్లలు 10 మంది మధ్యలో ఉన్నప్పుడు ఎవరు ఏదంటే అది నేర్చుకుంటారు గలీజ్ మాటలు ఏం తిట్టుకోరా మీరు అవునా ఏడిపోతావు చూసా నేను కూడా పో నేనేది నేర్పిస్తున్నా మళ్ళీ నన్ను అంటావు ఇదేం లెక్కలు నేర్పిస్తున్నా అంటే నాటకాలు చేసుకుంటా అలవాటు చేసి మొత్తం వానికి
हंसनाको बे हंसनाको हंसनाको కుడ్రి ఒకడు ఆ పక్కన అంటున్నావు ఏం రా ఏడికి పోతావురా నువ్వు వెళ్ళిపోతా ఇంగ్లాండ్కి నువ్వు ఎందుకు పోతున్నావురా ఇంగ్లాండ్కి నిజంగా వెళ్ళిపోతా అరే ఏందాక నేర్పిస్తున్నాక నాకు అర్థమైతే గోను నన్ను అన్నకు గంగు అర్థమైందా ఇంత చిన్న అంటే చిన్నప్పుడు నేనే షాక్ అవుతున్నా నా కొడుకు ఇట్లా అయిందంటే నాకు మనసు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు చెప్పి తినకుండా పెద్ద లెక్కలు చేస్తుంటాయి పెద్ద పెద్ద లెక్కలు ఇంత చిన్నప్పుడే ఇప్పుడు నువ్వు ఎవరి కోసం పోతా అంటున్నావురా నాకేం అర్థమైతే అగో కొంచెమైనా భయం ఉందా బట్టలు ఎట్లా తీసుకొని పెట్టుకుంటాను చూడు బ్యాగ్ లా వెళ్ళిపోతా చేస్తాను ఏడిపోతాడో చూద్దాం పో పో ఉండదు నువ్వు ఇంట్లో తిండి తినకుండా సతాయించుకుంటే అప్పటి నుంచి అవసరం లేదు ఉండదు ఉండదు వెళ్ళిపోమని ఒకటే కొడుతున్నావు ఆయన అర్థం చేసుకోవాలా చెప్పాలా తింటాడు అరే ఆడు బాబు సరే అర్థమయ్యేటట్టు చెప్పు అరే ఎంత మామ ఆడబెట్టి బ్యాగ్ పెట్టు చూద్దాం నీదేంద్రా చూద్దాం బబ్బుగా కావాలి అంతేగా బ్యాగ్ పెట్టు ఏంద్రా నీది నడు పండుకో అన్నం తిను పో నడు పండుకోరా తిను అన్నం తిను అన్నం తినరా తిను అన్నం తిను ఏంద్రా ఇవన్నీ ఏం చేస్తున్నావురా పురుగులు ఎక్కలే జమ అయినవి మొత్తం వాన్ సోపతి పట్టిండాడ పూరన్ సోపతి మొత్తం ఇవే లెక్కలు అక్కడ్రా కూర్చోబెట్టు కూర్చో తిను అన్నం తిను చేయబెట్టు అన్నం తిను పెట్టాక ఎట్లా తిన్నాడు పెట్టు అన్నం పెట్టు నేను ఓవర్ మాట ఇన్నాను తిను తిను తిను. అరే తినరా బాయ్ టమాటా ఖరాబ్ చేస్తా అందరు టైం అంతా వేస్ట్ చేసుకుంటా అరే ఒక పెద్దోడు అంటే చెప్తారు ఈ ఇంత అర్థమైందా చిన్నోడికి ఎంత ఎట్లా చెప్పాలో చెప్పాలి? సతాయిస్తుంది ఇప్పుడు అర్థమైందా కొడితేనేమో కొట్టిరా అంటారు చెప్తేనేమో చెప్పిరా అంటారు రే తినరా బాయ్ గింతునా దుంకుతున్నానంట దుంకు ఇడికెళ్ళి వెళ్ళిపో నువ్వు ఊటంగా వెళ్ళిపో బబ్బుగాని దగ్గరకు బబ్బుగానితో ఉండిపో మరి తెలిసి వస్తుంది అమ్మాయి లేకపోతే అరే వీడియో పిచ్చి లెక్కలు చేస్తావు పురుగు లెక్కలు నర్రా బాయ్ తింటే అయిపోతా కదా అయిపోతుంది నాతో నిజం చెప్తారా నేను ఏడుకొని నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతా నువ్వెందుకు పోతావా వెళ్ళిపోతా నేను నాకు నచ్చలే కాకు. ఈయన చెప్పింది వింటలేడు అలా అయ్యా చెప్పింది వింటలేడు ఆ చిన్నతోనే ఏంది నాకు ఇది ఎంత ఇది ఎప్పుడు అందరు వెళ్ళిపోతా అంటే ఆడ వెళ్ళిపోతా అంటుడు అక్క అవునా? అదే నేర్చుకుంటున్నా అక్క వాళ్ళ అదే నేర్చుకుంటున్నాడు బట్టలు చెప్తారా అవన్నీ పెట్టుకుంటున్నాడు. బ్యాగ్ లో బట్టలు పెట్టుకుంటుండు నేను వెళ్ళిపోతా అంటుండు సస్సా అంటుండు ఈ పెద్ద బట్టలు నేర్పిస్తున్నా నీకు అన్ని నేర్చుకున్నావన్నీ ఏందక్క నువ్వు కూడా అట్లా నేర్చుకున్నావు ఏంది నన్ను ఎందుకు అంటావు? ఏం ఏంది పోతాను? నేనేం చేసినా? వాళ్ళ ఎట్లా చేశాను? చెప్పింది వింటలేదా? పిలిపించినా? ఏడా గెలవాక నేను పోతున్నా. అరే గంట నుంచి ఇది నువ్వే వెళ్ళిపోతున్నా అంటే వాడు అదే నేర్చుకుని వాడు ఉంటాం అట్లా తయారాయండు పోతున్నా చేస్తున్నా అనుకుంటా అరే పోతున్నా తినరా బాయ్ చెప్తే పోతున్నా, అర్థమవుతలే, పోతున్నా అంటే ఎంతమంది అదే చెప్పంగా నేర్చుకుంటున్నాడు. ఉంటా అరే మొండితనంగా చేస్తున్నా నాన్న నేనున్నా చెప్తున్నా కదా మొత్తం నేనే వెళ్ళిపోతా ఇల్లు వదిలి అప్పుడు తెలిసి వస్తుంది నాకు అన్న పాపం అరే మీ డాడీ వస్తే చంపుతారు రా భయ్ ఇంత మంచిగా అరే చెప్తున్నారు అందరూ ఒక మాట వినరా ఇట్రా. ఏమైంది నీకు ఏమైంది చెప్పు ఎందుకు బాబుగాడు ఎందుకు ఇప్పుడు నాకు కావాలి నీకు తెస్తాం ఒక 5-10 days టైం ఇయ్యి అని ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అప్పుడు పట్టుకొని వస్తాం అప్పటిదాకా నువ్వు అన్నం తిను ఇప్పుడే కావాలి ఇట్రా ఇప్పుడు రాడు సరేనా ఇప్పుడు రాకు నువ్వు 10 రోజుల దాకా అన్నం తినకుండా ఉంటావా ఉంటా ఉంటావు రాబో నీకు బాధ మాకు తెలుసు పోయి మీ డాడీకి చెప్పు డాడీ నాకు బబ్బు కానిదే నాకు అని చూడబుద్ధి అవుతుంది అని చెప్పు గమ్మునవో మీ డాడీకి చెప్పు పో ఇంట్లోకి పోతానో బ్యాగ్ పెట్టుకో ఏం చేస్తావు చెప్పు ఏదన్నా ఇవన్నీ కథలు మీ అయ్యే దగ్గర పడిపో అవసరం లేదు ఇప్పుడు ఉండి నేను కూడా వస్తా ఇగో నేను కూడా వచ్చి ఇగో చేతి చూపిస్తే తెలిసేస్తుంది అప్పుడు అన్నావు కప్ప మనసులే కరగని లోకమే లోకం డాడీ ఉండు చంపుతాడు చక్క అవుతావు పో పో. చెప్పాలా మీ డాడీకి కథలు పడుతుంది, పది కథలు చెప్పాలా చెప్పు ఏడిపోతా చూస్తాం మొత్తం పో పో అరే కొంచెం కూడా భయం ఇంత ఉందా ఏంటి ఇట్లా ఇడు ఎవరు చెప్పింది ఉంటాం వినకుంటా మరి ఇంతమంది ఎవరు ఉన్నారో నా పిల్లలు పిచ్చి లెక్కలు చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని పోయాడు అలవాటాడు చెప్పులు ఏంద్రా వేసుకో, భయ్ నువ్వు ఏయ్. ఇంత లేవు ఈ లెక్కలు ఏంద్రా నీది ఏయ్, చెప్పులు కూడా వేసుకోకుండా ఎట్లా ఆ పోతున్నా ఫోన్ ఏడిపోతాడు ఫోన్ డాడీకి చెప్తే కట్ట అవుతాడు పో. ఆయన వింటేనే కరెక్ట్ ఆయన మాట వింటాడు రెండు చంపుతాడు పెయ్యి ఇష్టమైనట్లు అవుతుంది ఎర్రగా అయితే అప్పుడు చక్క అవుతావు ఒవ్వడు చెప్పింది తినకుంటా పిలువురాబో ఎడికెడికో పోతుండు ప్యాడ్ చేసుకో బట్టలు పెట్టుకోండు బుక్ పెట్టుకోండు పా దిగు పోతాను ఒక పా పో పోరా మీ డాడీ ఉండు, పో ఎడుకోతావు పో చీకట్లా తెలుసా పో ఏం అర్థం కాదు ఇంత ముందు తయారైన
అలా గంట సేపటి నుంచి తినిపిస్తుంది ఒక్క మాట వింటలేడు పోరా భయ పెట్టుకొని వచ్చినావుగా పో మీ డాడీ రాను పో అర్థమైతే పో ఇంత చికెన్ తీసుకొస్తావురా? ఆ? రాను ఇంటికి ఎట్లా పోతుంది చూడరా అరే పోయి చెప్పుకోరా రే వాళ్ళ డాడీ చెప్పుకో అర్థమవుతుంది ఫోన్ చేయి కొంచెమైనా భయం ఉంది ఆయనకు చూడగో. అలవాటు అయింది ఇట్లా చీకట్లో బట్టలు పెట్టుకొని పోతే ఒక్కడు ఇట్లనే తయారైతున్నాడు ఫోన్ చేయండి ఒకసారి. ఆ? వాళ్ళ డాడీకి ఫోన్ చేయ గంగు. రే, రే. పోతే పోనీరా చచ్చే బతుకు మాదే చూసినావా కొంచెమైనా చెప్పులు లేకుండా ఇట్లా పోతున్నాడు. కొంచెమైనా భయం ఉందా చెప్పు ఆయనకి. భయమైన ఉండిద్ది, అది చూడు ఎవరు మాట్లాడినా పని. ధైర్యం అంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా. అరే వీడు ఇంత మొండి తయారైతుండు వీడు ఏ మీ డాడీ వచ్చినాక చంపుతాడు వీడు కూర్చో ఈయన కూర్చో పొద్దుగాల మీ డాడీ వచ్చిందాక ఈయన కూర్చో అర్థమైతే మీ డాడీ వచ్చింది కొంచెమైనా భయం ఉందా? భయం ఉందా? ఎట్లా తయారవుతుంది? వేస్ట్ వాడు. అరే పెద్ద waste గుడ్డగా వాడు. నువ్వు మరి అట్లనే ఇంకేం చేయాలా? అమ్మా నాపై ఏమంత కోపం ఇంకేం చేయాలా? చెప్పింది నాకు కొట్టి కొట్టి ఎట్లా తయారు చేసిరు కొట్టి కొట్టి అట్లా తయారు చేసిందంటే కొడితేనే భయం ఉంటుంది కదప్ప. ఇప్పుడు అన్న వదిలేసి వద్దాము కదా అమ్మున వచ్చేద్దాం ఇక నడరా నాడు తీ బండిది వదిలేసారా అలా రాకిగా అలా రావు కదా ఇక పో హాస్టల్ నుండి పో పో ఏయ్ పో చెప్పులు కూడా లేవు. అరే పోనీరా పోనీ ఉన్నాడు డైరెక్ట్ వదిలే పోరా నేను సిగ్గురాలు వదిలేసి చూసినా నాకు ఏం చేయాలి చెప్పు. ఆ? ఇట్లా పిచ్చి పిచ్చి కథలు పడుతుండు. ఆ, ఇంతసేపు నుంచి సతాయిస్తుండు. తిండి తింటలేడు. ఇంట్లో నుంచి బట్టలు పెట్టుకొని బయటికి పోతాడంట. ఆ, ఎట్లా తయారవుతుంది చూడు. ఒకసారి మాట అయినది ముందు తయారు చేసి అలా హాస్టల్ వేస్తేనే కరెక్ట్. ఏడు ఇట్లా ఇంతగానం చేస్తుండే మాక ఆడ మంచి లెక్క నేను అదే కదా నాకు దిమాక్ అందుకే కదా ఖరాబ్ అవుతుంది. ఇంత చిన్నప్పుడు ఇట్లా తయారవుతున్నాను. వెనకాల మళ్ళీ కూడా చూస్తలేడు. అగో అగో భయం ఉందా కొంచెమైనా? అవునాక అదే మాట ఇంటలేడు అని చెప్పి నువ్వు అన్నతో మాట్లాడుకొని ఇట్లా పోరాడు ఇంటలేడు తింటలేడు అని చెప్పి ఆయనతో లొల్లి పెట్టుకుంటే అవుతుంది కదా లొల్లి పెట్టుకొని మాట్లాడతాడు వీడు అట్లనే వదిలేస్తాడు అట్లనే ఇట్లా ఇట్లా తయారవుతున్నాడు. కాదు ఇంట్లో తీసుకొని కూర్చోబెట్టాక అని కట్టేసి పెట్టు అని కట్టేస్తేనే మంచిది అది సెట్ అవుతలేడు మీరు వండుకున్నాక ఒకటి డోర్ నువ్వు తీసుకొని ఎన్ని రోజులు తాగేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఎన్ని రోజులు ఆడు ఇంటలేడు అంటే ఏమనుకున్నా ఇక లైవ్ లో చూసినావు కదా ఎంత సతాయిస్తుండో ఏమేం చేస్తుండో లోపల లోపలే ఇట్లా ఉంటుంది. నాది ఎవరికి అనిపించదు. వాడు వీడు వాళ్ళు అలా ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇద్దరు పిల్లల్ని చూసుకొని నీకు ఇట్లా అవుతుందా? ఆ? ఇద్దరు పిల్లల్ని తీసుకొని కింద మీద అవుతున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు మీ అన్న. ఇవన్నీ లెక్కలు తెలియదు ఆయనకి. అర్థమైందా? కొంచెం భయం ఉందా? భయం ఉందా ఆయనకి? భయం ఉందా? ఇష్టపడు దుస్తరం లేకుండా ఎడిపోతా ఎడిపోతా. చెత్తగాడు. వాడు ఓడని గ్యారెంటీ ఏంటిది ఆ? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు వీళ్ళ అయ్యా. ఏం తెలియనట్టు వాళ్ళ అయ్య ముందు ఇవన్నీ చేయరు గంగు. ఓ పిల్లిళ్ళు అర్థమవుతుంది అలా నీకు వస్తుంది లోపల లోపల ఎంత సత్తాయిస్తాడు తెలుసా? లెక్కలని అర్థమవుతున్నాయి అక్క మాకు ఎన్ని రోజులు తెలియదు ఇంత వేస్ట్ గాడు దిమాకే లేదు. అసలు